పారాసైకాలజీ అండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. భారతదేశంలో పారాసైకాలజీ ల్యాబ్, సైకాలజీ పాలసీ డిపార్ట్మెంట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండేవారండి. ఆయన ఫౌండర్. ఆయన చనిపోయారు. తర్వాత వైస్ ఛాన్సలర్గా అది కూడా పనిచేశారు. అమెరికాలో ఉంటారు. ఆయన చనిపోయారు. ఆయన ఆ తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన 1991, 89 ఆ టైం నుంచి దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన కూడా రిటైర్ అయిపోయారు. అమెరికాలో ఉన్నాడు. ఆయన టెక్సాస్లో 2006లోనే రిటైర్ అయిపోయారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ పివి కృష్ణారావు. ఈ సైకాలజీ పారాసైకాలజీ లాగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. సైకాలజీ అంటే సైన్స్ ఆఫ్ బిహేవియర్, సైన్స్ ఆఫ్ ఆల్రెడీ నేను రోజు చెప్తే అదే. పారాసైకాలజీ అంటే అతీత శక్తులు ఉన్నాయా లేదా, అతీంద్ర జ్ఞానం ఉందా లేదా. పారా నార్మల్ ఎలిమెంట్స్. నార్మల్ అంటే ఏంటో తెలుసు కదా, చెవులు వింటున్నాయి, శబ్దాలు వినిపిస్తున్నాయి, అక్కడెక్కడో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇతనికి శబ్దాలు వినిపించకపోయినా సరే ఇచ్చేస్తుంది. కంటి చూపుతోటి వస్తువుని కదపడం, ఉంచేయడం, ఎక్కడెక్కడో శబ్దాలు వినడం, ఆత్మల గురించి మాట్లాడుకోవడం, సెన్స్ ఫీల్ అవ్వడం, లేని వస్తువులు కనిపించడం, క్లైర్వాయన్స్ అంటాం. అలాగే ప్రీ రికగ్నేషన్, అన్నీ నాకు ముందే తెలిసిపోతున్నాయి, అన్నీ నాకు ముందే తెలిసిపోతున్నాయి, అన్నీ నాకు ముందే తెలిసిపోతున్నాయి అనడం, ఇవన్నీ అనమాట. అలాగే సిక్స్త్ సెన్స్ అంటారు కదా, ఆ సిక్స్త్ సెన్స్ గురించి దీని మీద బోల్డ్ అని రీసెర్చ్లు జరిగినాయండి. వీటిలో ఉన్నాయని ప్రచారం చేసి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. పుస్తకాలు వచ్చినాయి, హాలీవుడ్ సినిమాలు వచ్చినాయి, బాలీవుడ్ సినిమాలు వచ్చినాయి, తెలుగులో, మలయాళంలో, కన్నడలో అన్నింటిలోనే వచ్చేసినాయి. పారాసైకాలజీ ఎలిమెంట్ల మీద క్లియర్గా రీసెర్చ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ సంబంధించిన ఏది కూడా ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. కానీ కొంతమందికి అతీత జ్ఞానం ఉన్నట్టుగా, కొంతమందికి అతీత స్పర్శలు ఉన్నట్టుగా, మాటలు వినిపిస్తున్నట్టుగా, ఎక్కడో ఉన్నది ఇక్కడి నుంచి టెలిపతి ద్వారా చూస్తున్నాం అన్నట్టుగా, ఇవన్నీ కూడా విపరీతమైన ప్రచారంలో ఉండే సరదాగా, తమాషాగా, సినిమాల్లో ఎంజాయ్మెంట్గా, నవలల్లో ఎంజాయ్మెంట్గా కనపడేది అది. దీని మీద నేను మీ సైకాలజీ అనే పత్రిక 1994లో స్టార్ట్ చేశాను ఎడిటర్గా ఉన్నప్పుడు. ఈ పారాసైకాలజీ మీద పివి నరసింహ గారు సీరియల్గా రాయడం మొదలు పెడితే పుంకానుగా నాకు కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయి, నాకు కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయని రాయడం మొదలుపెట్టారు. ప్రపంచంలో అత్యంత ప్రముఖుడు రైన్ అండ్ ఆయన. అలాగే జపాన్లో మొటియామా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైకాలజీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన మొటియామా నేను డైరెక్ట్గా చూసాను కూడా నేను ఇండియా వచ్చినప్పుడు. సో ఇటువంటి టాపిక్స్ వినడానికి సరదాగా ఉంటాయి. దాని మీద ఈఎస్పీ పవర్స్ కోసం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రం మనశ్శాంతి తగ్గదండి, సరదాగా మాత్రం ఉంటాయి.